ఇక అంతకుముందు జోర్డాన్ లో పర్యటించారు ప్రధాని మోదీ. జోర్డాన్ రాజు అబ్దుల్లా ఠూ ఇబిన్ అల్ హుసేన్ కు కలిశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు పలు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై ఆయనతో చర్చించారు. గాజా విషయంలో అబ్దుల్లా ఠూ చాలా క్రియాశీల పాత్ర పోషించారని మోదీ కొనియాడారు. వాణిజ్యం, ఎరువులు, డిజిటల్ సాంకేతికత సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవాల్సిన ఆవశ్యకతను చర్చించారు. అంతకుముందు అమాన్ విమానాశ్రయంలో మోదీకి జోర్డాన్ ప్రధానమంత్రి జాఫర్ హసన్ సాదర స్వాగతం పలికారు. భారత్ జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏళ్లవుతున్న సమయంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే జోర్డాన్ కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ ఉంది. ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువ $280 కోట్ల గా ఉంది. భారత్ కి జోర్డాన్ ఎరువులను ఎక్కువగా సరఫరా చేస్తూ ఉంటుంది. ఇక్కడ భారత సంతతి ప్రజలు 17,500 వరకు ఉంటారు. జోర్డాన్ రాజుతో జరిగిన మీటింగ్ లో చాలా అంశాలు చర్చించామన్నారు ప్రధాని మోదీ. ఇండియా జోర్డాన్ బిజినెస్ మీట్ లో ప్రధాని మోదీ ప్రసంగించారు. భౌగోళికాన్ని అవకాశంగా, అవకాశాన్ని వృద్ధిగా ఎలా మార్చాలో తాము వివరంగా చర్చించామన్నారు. कैसे भारतीय कंपनीज जॉर्डन के मार्ग से यूएसए, कनाडा और अन्य देशों की मार्केट तक पहुंच सकती है। मैं यहां आई भारतीय कंपनियों से इन अवसरों का पूरा लाभ उठाने का अनुरोध करूंगा। फ्रेंड्स, भारत आज जॉर्डन का तीसरा सबसे बड़ा ट्रेडिंग पार्टनर है। मैं जानता हूं कि बिजनेस की दुनिया में नंबर्स का महत्व होता है, लेकिन यहां हम सिर्फ नंबर्स गिनने नहीं आए, बल्कि हम लॉन्ग टर्म रिलेशनशिप बनाने आए हैं। भारत और जॉर्डन के संबंध జోర్డాన్ కు భారత్ మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉందన్నారు ప్రధాని మోదీ. వ్యాపార ప్రపంచంలో అపారమైన విలువ ఉందన్నారు. తాము ఇక్కడ సంఖ్యలను లెక్కించడానికి మాత్రమే కాదని దీర్ఘకాలిక సంబంధాన్ని నిర్మించుకోవడానికి ఉన్నామన్నారు. తమ భవిష్యత్ శ్రేయస్సు కోసం పాత సంబంధాలను పునరుద్ధరించుకోవాలన్నారు. भारत और जॉर्डन के संबंध ऐसे हैं जहां ऐतिहासिक विश्वास और भविष्य के आर्थिक अवसर एक साथ मिलते हैं। ज्योग्राफी को अपॉर्चुनिटी में और अपॉर्चुनिटी को ग्रोथ में कैसे बदला जाए, सभी భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తోంది అన్నారు ప్రధాని మోదీ. గ్రీన్ గ్రోత్ లేకుండా ముందుకి వెళ్లలేమన్నారు. ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కోసం కలిసి పనిచేయాలన్నారు మోదీ. सभी जानते हैं कि भारत थर्ड लार्जेस्ट इकोनॉमी की ओर तेजी से बढ़ रहा है। भारत की ग्रोथ रेट 8% से ऊपर है। ये ग्रोथ नंबर प्रोडक्टिविटी ड्रिवन गवर्नेंस और इनोवेशन ड्रिवन पॉलिसीज का नतीजा है। आज जॉर्डन के हर बिजनेस, हर इन्वेस्टर के लिए भी भारत में अवसरों के नए द्वार खुल रहे हैं। ऐसे सेक्टर जहां विजन, वायबिलिटी और वेलोसिटी ये तीनों मौजूद है। पहला, डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर और आईटी, इसमें भारत का अनुभव। ఇక అలాగే డిజిటల్ టెక్నాలజీకి భారత్ రోల్ మోడల్ అయిందన్నారు ప్రధాని మోదీ. యూపీఐ, ఆధార్ లాంటి వాటికి ప్రశంసలు వచ్చాయన్నారు. భారతదేశ వృద్ధి రేటు 8% కంటే ఎక్కువగా ఉందన్నారు ప్రధాని మోదీ. ఉత్పాదకత, పాలన ఆధారిత విధానాలతోనే ఇది సాధ్యమని తెలిపారు. हमारे यूपीआई, आधार, डिजी लॉकर जैसे फ्रेमवर्क आज ग्लोबल बेंचमार्क बन रहे हैं। हिज मैजेस्टी और मैंने इन फ्रेमवर्क को जॉर्डन के सिस्टम से जोड़ने पर चर्चा की है। हम दोनों देश फिनटेक, हेल्थ टेक, एग्रीटेक
ऐसे अनेक सेक्टर्स में अपने स्टार्टअप्स को डायरेक्टली कनेक्ट कर सकते हैं। जॉर्डन में भारतीय कंपनियां मेडिसिन बनाएं, मेडिकल डिवाइस बनाएं, इससे जॉर्डन के लोगों को तो फायदा होगा ही, वेस्ट एशिया और अफ्रीका के लिए भी जॉर्डन एक रिलायबल हब बन सकता है। जेनरिक्स हो, वैक्सीन्स हो, आयुर्वेद हो या वेलनेस, इंडिया ब्रिंग्स ट्रस्ट एंड जॉर्डन ब्रिंग्स रिच। हमारे यूपीआई, आधार, डिजी लॉकर जैसे फ्रेमवर्क्स आज ग्लोबल बेंचमार्क बन रहे हैं। हिज मैजेस्टी और मैंने इन फ्रेमवर्क्स को जॉर्डन के सिस्टम से जोड़ने पर चर्चा की है। हम दोनों देश